భారతీయ స్త్రీవాదానికి తల్లిగా, ఆధునిక భారతీయ విద్యకు మాతృమూర్తిగా పేరుగాంచిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి ఊలే గారి జయంతి సందర్భంగా ఈరోజు జనసేన పార్టీ తరఫున నాయకులందరం కలిసి ఘన నివాళులర్పించాం. బాల్య వివాహాలు నిర్మూలించడంలో, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడంలో కాకుండా సమాజంలో లింగ పేరిట జరుగుతున్న వివక్షను, కులం పేరిట జరుగుతున్న అసమానతలను మార్చడానికి అనంతమైన సేవ చేశారు. స్త్రీ విద్యను అభ్యసిస్తే కుటుంబం మొత్తం కూడా ఎడ్యుకేట్ అవుతుంది, అదేవిధంగా సమాజం విద్యావంతులు అవుతుంది, అట్లాగే భారతదేశం కూడా విద్యావంతులు అవుతుందని చెప్పి ఆమె చెప్పిన మాటలు చూస్తుంటే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గుర్తొస్తున్నారు. సంపాదన ఎంత వస్తుందనేది ముఖ్యం కాకుండా వచ్చిన సంపాదనతో ఇంటిల్లి పాది చక్కదిద్దగల మహిళలు రాజకీయ ప్రవేశం చేయాలని నరేంద్ర మోడీ గారు కూడా ఈరోజు 33% మహిళా రిజర్వేషన్లు ఇచ్చి దేశ రాజకీయాల్లోకి మహిళల ఆవశ్యకతను కూడా తెలియజేశారు. ఈ రోజున జిల్లాలో చూసినట్లయితే నెల్లూరులో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి గారు కానీ, మున్సిపల్ శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి సతీమణి శ్రీ రమాదేవి గారు అయితేమి ప్రజలతో మమైకమవుతూ మహిళా సాధికారత అంటే ఇది అని చూపిస్తూ ముందుకు నడుస్తున్న తరుణంలో అంతరిక్షంలోకి మహిళ కూడా వెళ్ళే పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో కూడా నెల్లూరు సిటీ ప్రాంతంలో కూడా ఇంకా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. 13 సంవత్సరాలకే తల్లిగా, 27 సంవత్సరాలకే అమ్మమ్మలుగా మానసికంగా, శారీరకంగా దృఢత్వాన్ని కోల్పోయి వ్యాధుల బారిన పడుతూ ఉన్నారు. వీరందరి స్ఫూర్తితో రాష్ట్ర రాజకీయాల్లో 33% మహిళా సాధికారతను ముందుకు తీసుకెళ్తూ మా మహిళా నాయకుల సమక్షంలో బాల్య వివాహాలని అరికట్టే విధంగా ప్రతి కుటుంబంలో బాల్య వివాహాలు జరగకుండా తమ చుట్టు పరిధిలో ఎక్కడైనా జరిగితే దాన్ని చట్ట పరిధిలోకి తీసుకువచ్చే విధంగా అందరూ ప్రమాణాలు చేయాలని కోరుకుంటూ మహిళా సాధికారకతకు జనసేన పార్టీ మొత్తం కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై హింద్. రాజకీయ నాయకులు చేస్తున్న మంచి పనులను, తప్పులను వారికి ఎలా చెప్పాలో తెలియడం లేదా? అయితే వెంటనే డిస్క్రిప్షన్లో ఇచ్చిన పొలిటికల్ వారిది వెబ్సైట్లో లాగిన్ అయ్యి స్టార్ రేటింగ్ ఇవ్వడంతో పాటు రివ్యూ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి. మీ లీడర్కి మీరు ఇచ్చే ప్రతి రివ్యూ ఒక ఓటుతో సమానం మరియు వారి గెలుపుకు పునాది.